అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసానండి. ఆ వీడియో ఏమిటనుకుంటున్నారా? ఉత్తరాంధ్ర ప్రజలకు ఇలవేలు పైన శ్రీ పైడితల్లి అమ్మవారి మహోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా అయితే జరిగినాయండి. అందులో భాగంగా ఎంతో ముఖ్యమైన ఉత్సవం సిరిమానోత్సవం అండి. ఈ సిరిమానోత్సవం అసలు ఏమేం జరుగుతుంది, సిరిమానోత్సవం ఎందుకు చేస్తారు, అవన్నీ మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. వీడియో అయితే మొదటి నుంచి చివరి వరకు చూడండి. చాలా కష్టపడి అయితే వీడియో తీసామండి, మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో. నేను కూడా మొదటిసారి ఈ సిరిమానోత్సవాన్ని ఏ విధంగా జరుపుకుంటారు ఏంటన్నదే తెలుసుకున్నాను. నాకు తెలిసిందే మీకు కూడా చెప్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి ఎవరైనా నా వీడియోని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. విజయనగరం ఇలవేలు పైన శ్రీ పైడితల్లి అమ్మవారి మహోత్సవంలో భాగంగా సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా అయితే జరిపించారండి. సిరిమానోత్సవం ఎప్పుడు చేస్తారంటే దసరా వెళ్ళిన మంగళవారం అయితే ఎంతో అంగరంగ వైభవంగా కనుల పండగ అయితే జరిగిందండి. ఈ సిరిమానోత్సవాన్ని చూడడానికి 4 రాష్ట్ర భక్తులు కదిలి వస్తారండి. ఎవరంటే వాళ్ళు, ఒకటి మన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, మన పక్కనున్న తెలంగాణ, 3 ఒరిస్సా, 4 ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు అయితే తరలి వస్తారండి. ఆ రోజు అయితే అస్సలు ఖాళీ ఉండదన్నమాట. ఇసుకైతే రాలదండి, అంత జనం అయితే భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అసలు ఈ సిరిమాను అంటే ఏంటో మీకు ఇప్పుడు చెప్తానండి. సిరి అంటే సంపద, మాను అంటే చెట్టు. సిరిమాను ఉత్సవం అంటే సంపద ఇచ్చే చెట్టు. కాబట్టి ఆ ఒక్క రోజులో ఎవరైతే భక్తులు ఆ చెట్టును దర్శించుకుంటారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ప్రగాఢ నమ్మకం అండి. అందుకే ఈ చుట్టుపక్కల ఉన్న 4 రాష్ట్రాల ప్రజలు ఆ ఒక్క రోజు వచ్చి సిరిమాను దర్శించుకుని పుణ్యతులైతే అవుతారండి. ఈ సంవత్సరం మాకైతే ఈ భాగ్యాన్ని అయితే కల్పించారు పైడితల్లి అమ్మవారు. సిరిమానోత్సవం టైమింగ్స్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సిరిమానోత్సవాన్ని ఊరేగిస్తారన్నది మీకు ఇప్పుడైతే చెప్తానండి. సిరిమానోత్సవం మధ్యాహ్నం 3 గంటల నుంచి సూర్యాస్తమి అవ్వకుండా ఈ ఊరేగింపు అనేది జరిగిపోవాలంటండి. కాబట్టి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 లోపే మనకి సిరిమానోత్సవం అయితే అయిపోతుందండి. మనకి 3 రౌండ్లుగా చేస్తారన్నమాట ఈ సిరిమానోత్సవం అనేది. పైడితల్లి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి కోట వరకు 3 రౌండ్లు అయితే జరుగుతుందండి. ఈ సిరిమానోత్సవాన్ని చూడడానికి ఎంతో మంది ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది అయితే వచ్చారండి. ఈ సిరిమానోత్సవానికి ఎప్పటి నుంచో ఉండే 4 సాంప్రదాయాలని ఇప్పటికీ పాటిస్తున్నారండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇలా కర్రలతో కొట్టుకునే వచ్చే సాంప్రదాయాన్ని పాలధార అని అంటారండి. ఇలా కర్రలతో కొట్టుకుని రావడం వల్ల దుష్టశక్తులు ఏమీ రాకుండా ఉంటాయని భక్తులైతే నమ్ముతూ ఉంటారండి. ఇప్పుడు మీరు ఇది చూసి తిలకించండి. ఇప్పుడు మీరు చూస్తున్నది తెల్ల ఏనుగు అండి. ఈ తెల్ల ఏనుగు అనేది శుభసూచకం అన్నమాట. పూర్వం అయితే నిజమైన ఏనుగునే ఊరేగించేవారంటండి. ప్రస్తుతానికైతే ఏనుగు బొమ్మనైతే మనకి తయారు చేసి ఈ విధంగా అయితే ఊరేగిస్తున్నారండి. ఈ సిరిమానోత్సవంలో భాగంగానే మనకి అమ్మవారి దగ్గర పెట్టి పూజించిన కలశాన్ని కూడా మనకి ఊరేగింపులో భాగంగా దర్శనమిస్తుందండి. మీరు కూడా దర్శించుకోండి.
మూడవ సాంప్రదాయం వచ్చి అంజలి రథం అండి. అంజలి రథంలో ముత్తైదువుల్ని ఈ విధంగా అయితే ఊరేగిస్తారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న రథం మీద అయితే ఉన్నది మగవాళ్ళేనండి. వాళ్ళకి చీరలు కట్టి ఇలా అంజలి రథం మీద ఊరేగింపు అయితే చేస్తున్నారండి. ఈ ఊరేగింపు అయిన తర్వాత 4వ సాంప్రదాయం, ఇది అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏంటంటే బేస్తావారి వల అన్నమాట. అసలు అమ్మవారు పెద్ద చెరువులో ఈ బేస్తావారి వంశానికి వలలోనే దొరికారండి. మొదటిసారి దర్శనం అయితే ఇచ్చారు. మీకు అది కూడా చూపిస్తానండి. ఇలా ఒకటి తర్వాత ఒకటి మనకి దర్శనం ఇచ్చిన తర్వాతే సిరిమాను అనేది మనకి దర్శనం ఇస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తుందే బేస్తావారి వలండి. ఈ విధంగా మనకి వీళ్ళైతే దర్శనం ఇస్తూ ఉంటారు. అమ్మవారికి మొదటగా దర్శనం ఇచ్చింది బేస్తావారి వంశానికేనండి. ఇప్పుడు మీరు బేస్తావారి వలను కూడా దర్శించుకోండి. ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఈ 4 సాంప్రదాయాల తర్వాతే మనకి సిరిమాను అనేది దర్శనమిస్తుందండి. సిరిమాను చెట్టును కూడా మనం దర్శించుకుందాం. చూశారు కదా, బేస్తావారి వంశానికి సంబంధించిన వాళ్ళందరూ మనకైతే దర్శనమిస్తారు. తర్వాత మనం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే సిరిమాను ఉత్సవం అయితే వచ్చేసింది. అందులో భాగంగా సిరిమాను చెట్టును అయితే దర్శించుకోండి. చాలా మంది సిరిమాను చెట్టుకి అరటిపళ్ళు వేస్తూ ఉంటున్నారండి. ఈ అరటిపళ్ళు అలా తగలడం వల్ల మంచి జరుగుతుందని ఒక నమ్మకం అన్నమాట. మనకైతే పంతులు గారి రూపంలో అమ్మవారు ఈ ఒక్కరోజు సిరిమానోత్సవం నాడు అమ్మవారు ఆయనలోకి వచ్చి మొత్తం అందరినీ ఆశీర్వదిస్తారని ప్రగాఢ నమ్మకం అండి భక్తులకైతే. మీరందరూ కూడా సిరిమాను చెట్టును దర్శించుకోండి. సిరిమాను చెట్టు రాగానే భక్తులు ఆ సిరిమాను చెట్టుకు తగలాలని అరటిపళ్ళు అయితే వేస్తున్నారండి. అవన్నిటిని ఈ పారిశుద్ధ కార్మికులు అయితే ఒక రౌండ్ అవ్వగానే, అంటే సిరిమాను చెట్టు తిరిగి వెళ్ళిపోయినప్పుడు చాలా నీట్ గా అయితే ఎప్పటికప్పుడు చాలా మంది సభ్యులుండి క్లీన్ చేసేస్తున్నారండి. ఇదైతే చాలా బాగా అయితే పెట్టారు. చూశారు కదా, భక్తులు ఎక్కడికక్కడ ఎంత జనం అయితే ఉన్నారో. అస్సలు ఖాళీ లేదండి. మేము ఇంకా గ్రౌండ్ లో ఉండడం వల్ల మాకు ఎంత ప్రశాంతంగా చూడడానికి ఉంది కానీ, లేకపోతే అస్సలు ఖాళీ లేకుండా జనం ఎక్కడికక్కడ చాలా కిటకిటలాడుతూ అయితే ఉన్నారండి. సిరిమానోత్సవం దర్శించుకోవడానికి తరలి వచ్చారు మొత్తం జనం అంతా.
చూశారు కదండి, సిరిమానోత్సవం ఎంతో అద్భుతంగా అయితే జరిగింది. చాలా చక్కగా అయితే మేమందరం చూసామండి. మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే తీశాను. ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు నమస్తే.